జై శ్రీకృష్ణ. నిన్న చెప్పా కదా, కద్రువ్వ చాలా జలసీ ఫీల్ అయిందని. సగం పుట్టిన పిల్లాడే అంత శక్తివంతుడయ్యి సూర్యుడు యొక్క రథసారథి అయ్యాడంటే అవి ఇప్పుడు ఫుల్లీ గ్రోన్ నెక్స్ట్ చైల్డ్ ఎంత బలవంతుడు అవుతాడు. ఎలాగైనా నా పిల్లలే బలవంతులు అవ్వాలి, తన పిల్లలు అవ్వకూడదు అని ఒకరోజు వాకింగ్కి వెళ్తారనమాట. అప్పుడు ఒక తెల్ల గుర్రం వస్తుంది అనమాట. అప్పుడు కద్రు అంటుంది, ఆ గుర్రానికి ఒక నల్ల మచ్చ ఉంటుంది అంటుంది. వినత అంటుంది లేదు అంటుంది. ఒకవేళ ఆ గుర్రానికి నల్ల మచ్చ కనుక ఉంటే నువ్వు నాకు 500 ఏళ్ళు దాస్యం చేయాలి అంటుంది. సరే అని ఒప్పుకుంటుంది వినత కూడా. ఇప్పుడు తర్వాత రోజు చూద్దాంలే, చీకటి పడుతుందని వెళ్ళిపోతారు. తర్వాత ఇంటికి వెళ్ళాక కద్రువ అడుగుతుంది వాళ్ళ పాము పిల్లల్ని, మీరు వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఆ గుర్రపు తోకకు చుట్టుకుంటే నల్ల మచ్చలా కనిపిస్తుంది కదా అని. అప్పుడు ఆ పాము పిల్లలు ఏమంటాయో తెలుసా, ఎందుకు పిన్నిని అలా మోసం చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకు అలా చేయాలి అని అంటారు. అప్పుడు కద్రో కోపం వస్తుంది, మీరు నా మాట లెక్క చేయట్లేదు కదా, మీరందరు వెళ్ళి జనమేజయ సర్పయాగంలో పడి చనిపోండి అని శాపం విడిచిపెడుతుంది. ఇది లింక్ అయిన స్టోరీ అనమాట గరుత్మంతుడి జననానికి ఇది. తర్వాత పాములు ఇంకా అలా అనేసరికి భయపడి సరే చేస్తామంటారు. ఆ గుర్రానికి వెళ్ళి చుట్టుకుంటారు. వినత చూస్తుంది, అది నల్ల మత్స్య అనుకుంటుంది, దూరం నుండి చూసేసింది కాబట్టి ఇప్పుడు 500 ఏళ్ళు వినత దాస్యం చేస్తుంది అనమాట. తర్వాత గరుత్మంతుడు వచ్చి ఆ దాస్యం విముక్తి చేస్తాడు, వాళ్ళకి అమృతం తెచ్చిస్తాడు. ఆ కథ అంతా మీకు తెలుసు కదా. సో అది జరిగింది.